ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దాంతో అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఇక ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించిన కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చింది గుంటూరు మొబైల్ కోర్టు. అయితే అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టుపై వాడివేడిగా వాదనలు జరిగాయి. ఎలాంటి తప్పు చేయకపోయినా అన్యాయంగా తనను అరెస్ట్ చేసేశారంటూ న్యాయమూర్తికి విన్నవించుకున్నారు అంబటి. అరెస్టు తరువాత నల్లపాడు పోలీస్ స్టేషన్ తనను టార్చర్ చేశారంటూ పోలీసులపై జడ్జికి కంప్లైంట్ కూడా ఇచ్చారు అంబటి. మరొక వైపు అంబటి రిమాండ్ రిపోర్టులో కీలకమైన విషయాలు వెల్లడించారు పోలీసులు. అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులున్నాయని, అంబటి పదే పదే విమర్శలు, వివాదాలు సృష్టిస్తున్నారని ఆ రిపోర్టులో ప్రస్తావించారు. సీఎం చంద్రబాబుని అసభ్య పదజాలంతో అంబటి దూషించారని, అలాగే 2 పార్టీల మధ్య వైషమ్యాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారని అభియోగాలు నమోదు చేశారు. అంబటి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తోందన్నారు పోలీసులు. అంతేకాదు రిమాండ్ ఇవ్వకపోతే అంబటికి ప్రాణహాని కూడా ఉందన్నారు. అంబటికి రిమాండ్ విధిస్తేనే శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయని రిపోర్టులో కోర్టుకు తెలిపారు పోలీసులు. ఇక అరెస్టు పైన కూడా క్లారిటీ ఇచ్చారు పోలీసులు. అరెస్టు చేయకపోతే అల్లర్లు మరింత చెలరేగిపోయే అవకాశం ఉండేది అన్నారు. కోర్టులో హాజరుపరిచే ముందు అంబటికి గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. మరొక వైపు అంబటి ఇంటి మీద దాడి ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. అంబటి భార్య విజయలక్ష్మి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు అంబటి నివాసం దగ్గర పోలీసులు ఉన్నారా లేరా అని ప్రశ్నించింది. శాంతి భద్రతల అదుపులోకి వచ్చే వరకు అంబటి కుటుంబానికి నిరంతర భద్రత కల్పించాలని ఆదేశించింది. అంబటి కుటుంబానికి భద్రత కల్పించినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియపరిచారు.